విజయనగర రాజ్యంలో మహారాజు శ్రీకృష్ణదేవరాయలు తన రాజసభను నిర్వహించేవారు. ఒకరోజు ఆయనకు ఒక విచిత్రమైన సందేహం కలిగింది. మన రాజ్యంలో ఎవరి తెలివి ఎక్కువో వారి జీవితమే సుఖంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. కానీ నిజంగా తెలివితేటలతో జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అని ప్రశ్నించారు. వెంటనే తెనాలి రామకృష్ణ నవ్వుతూ ముందుకొచ్చి, రాయలవారు, ఈ సందేహానికి సమాధానం ఒక చిన్న నాటకంతో చెబుతాను. 3 రోజుల సమయం ఇవ్వండి అని అడిగాడు. 3 రోజుల తర్వాత తెనాలి రామకృష్ణ 3 వ్యక్తులతో ఒక నాటకం ప్రదర్శించాడు. అందులో ఒకడు ధనవంతుడు, ఒకడు బలవంతుడు, మరొకడు తెలివిగలవాడు. ఆ ముగ్గురు ఒక అడవిలో వెళ్తుంటారు. అప్పుడు వారికి గుహ లోపల పెద్ద ఖజానా కనిపిస్తుంది. అందులోకి ప్రవేశించేందుకు ఒక చిన్న బిలం మాత్రమే ఉంటుంది. బలవంతుడు ప్రయత్నించాడు, కానీ లోపల ఇరుక్కుపోయాడు. ధనవంతుడు తన బంగారం వేసి గుహద్వారం విస్తరించాలనుకున్నాడు, కానీ ఫలితం లేకపోయింది. తెలివిగలవాడు నోటిలో బంగారం ఉంచుకొని ఒక కోతిని ఆకర్షించాడు. అది గుహలోపలికి ప్రవేశించి తాళం తెరిచింది. రాయలవారు నవ్వుతూ, బావుంది రామకృష్ణ, నీ కథ ద్వారా తెలివితేటలు ఎలా ఉపయోగపడతాయో అర్థమైంది అని అన్నాడు. అప్పుడు రామకృష్ణ, మహారాజా, ధనం బలం ఉన్నా తెలివితేటలు లేకపోతే అవి వృధానే అన్నాడు. రాజసభ అంతా చప్పట్లతో మారుమోగింది. అప్పటి నుండి మహారాజు ప్రతి నిర్ణయంలో రామకృష్ణ తెలివిని ఎంతో గౌరవించేవాడు.